all. This is Spandana and welcome back to my channel Life by Spandana. And ఈ రోజు వీడియో వచ్చేసి అండ్ రెగ్యులర్గా నేను నా వెయిట్ లాస్ ఛాలెంజ్వి డైలీ సిరీస్ లాగా డైలీ 1 షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా కదా. కానీ ఈరోజు ఎందుకో నాకు సడన్గా ఫుల్ వీడియో ఎందుకు వై నాట్ డే 59 ఫుల్ లెంత్ వీడియో లాగా అప్లోడ్ చేద్దాము అంటే ఫుల్ లెంత్ అని ఎక్కువ టైం కాకుండా జస్ట్ ఒక 5 to 10 minutesలో అప్లోడ్ చేద్దాము అని అనిపించింది. ఎందుకంటే షార్ట్స్కి నాకు వ్యూస్ వస్తున్నాయి, అలాగే లాంగ్ లెంత్లో కూడా మీకు కొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టు ఏమైనా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఏమైనా చెప్పగలుగుతానేమో. కొన్ని డౌట్స్ మీరు కూడా నన్ను అడుగుతూ ఉంటారు కదా. సో అందుకని నేను ఫుల్ లెంత్ వీడియో కూడా తీద్దామనేసి మార్నింగ్ అయితే ర్యాండమ్గా స్టార్ట్ చేసేసిన. అంటే అనుకోకుండా అప్పటికప్పుడు అప్పటికే నేను వామ్ వాటర్ తాగిన, లెమన్ వాటర్ తాగేసిన. సో ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకునే టైంలో నాకు అనిపించింది, ఇంకా అందుకే నేను ఎందుకు ఈరోజు ఒక ఫుల్ వీడియో తీద్దాము అనేసి నేను ఈరోజు అయితే ఫుల్ వీడియో తీసేసిన. అండ్ నేను ఇంట్రో కూడా ఇవ్వలేదు ఆ వీడియోకి, జస్ట్ డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ నుంచి అయితే వీడియో తీసుకుంటూ వచ్చిన. ఇప్పుడు పైకి వాకింగ్ చేద్దామని పైకి వచ్చేసరికి నాకు నేను ఇంట్రో మర్చిపోయినా కదా అనేసి ఇగో నేను ఎట్లున్నా, నా బొట్టు కూడా స్టిక్కర్ కూడా ఊడిపోయింది. సరే ఇట్స్ ఓకే, ఏం కాదులే, మనోళ్ళే కదా అర్థం చేసుకుంటారు అనేసి నేను ఇప్పుడు పైకి వచ్చి అయితే నా ఇంట్రో ఇస్తున్నా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డే 59లో ఉన్నా. మార్నింగ్ అయితే వామ్ వాటర్ తాగిన, లెమన్ హనీ వాటర్ అయితే ఈరోజు యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ అయితే తీసుకున్నా, లెమన్స్ అయిపోయినాయి. ఇంకా అట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. తర్వాత సాయితే నేను కలిసి షాపింగ్కి వెళ్ళేసి వచ్చినాము, లంచ్ చేసిన. ఇప్పుడు ఈవినింగ్ అయితే వాకింగ్ చేస్తున్నా. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది, ఓకేనా? చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇంకా మన వ్లాగ్‌లోకి వచ్చేసి అయితే మార్నింగ్ అయితే ఈరోజు నేను వార్మ్ వాటర్ తాగి తర్వాత యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ అయితే తాగేసిన. ఇక్కడ నేను చేస్తున్నది ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ముందు ఇంట్లో వాళ్ళకందరికీ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసి ఇచ్చేసిన. ఇంకా ఈరోజు షాపింగ్‌కి వెళ్ళేదుంది. అందుకే ఇంకా మార్నింగే బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు లంచ్‌కి కావాల్సిన నా కోసం అయితే కీన్వా నానబెట్టేసి పెట్టేసుకున్నా కడిగేసి. కీన్వాని మంచిగా వాష్ చేయాలి ఒక 3 టైమ్స్. 3 టైమ్స్ వాష్ చేస్తే కొంచెం ఆ చేదు అనేది ఉండదు. సో, మంచిగా వాష్ చేసి నానబెట్టేసుకున్నా. ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం రైస్ చేసేసిన. రైస్ కూడా కడిగి పెట్టేసిన. ఇంకా పప్పుచారు చేస్తున్నా. ఇక్కడ నేను నా కోసం ఇంకా దోస వేసుకుంటున్నా. చూడండి, దోస నేను వీడియో తీసినప్పుడే కొంచెం షేప్ అటు ఇటుగా అయితది. లేదంటే మంచిగా వస్తది పర్ఫెక్ట్‌గా. సో, ఇంకిక్కడ నేను ఆనియన్స్ ఏసుకొని మంచిగా దోస వేసుకున్నా. ఆనియన్స్ అదంతా ఏసుకుంటే మంచిగా ఫుల్‌ఫిల్లింగ్ ఉంటది గదా. సో, అట్లా. ఇంకా ఈరోజు నేను మీకు చెప్దామనుకుందేంటంటే, చాలామంది నాకు రెగ్యులర్‌గా కాకపోయినా ర్యాండమ్‌గా అప్పుడో, ఇప్పుడో ఒక్కొక్క మెసేజ్ వస్తా ఉంటది. "అక్క రైస్ తినొచ్చు గదా! రైస్ చేస్తూ కూడా డైట్ చేయొచ్చు కదా!" అని. నిజమే, కాకపోతే రైస్ తింటూ కూడా ఖచ్చితంగా చేయొచ్చు. వెయిట్ లాస్ అవ్వచ్చు. కానీ నేను చపాతీ, కీన్వా, గడక ఇలాంటివి ఎందుకు షిఫ్ట్ అయ్యాను అంటే 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో పోర్షన్ కంట్రోల్. ఇంకోటేమో న్యూట్రిషన్స్. ఇంకోటి ప్రోటీన్ అండ్ ఫైబర్ అన్నమాట. ఫస్ట్ పోర్షన్ కంట్రోల్‌లో రైస్ తింటే మనకు తొందరగా అసలు ఆహ్, అదేందో ఫుల్‌ఫిల్లింగ్ అనిపించదు. ఇంకొంచెం వేసుకోవాలి, ఇంకొంచెమే గదా! వేసుకుంటే సరిపోతదిలే, ఇంక తిందామనే ఫీలింగ్ వస్తది గదా! ఇంక టెంప్ట్ అయిపోతా ఉంటాం. అందుకనే నేను కీన్వాలో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనం కొంచెం తిన్నా గానీ పొట్ట మొత్తం ఫుల్‌ఫిల్లింగ్ ఉంటది. అసలు ఆకలి గూడా వేయదు మనకు. సో, అందుకు కీన్వా చాలామంది నేను ముందు గూడా కీన్వా తింటరు, కీన్వా తిన్నా నేను అని వీడియోస్‌లలో చూసేదాన్ని. ఏందబ్బా ఈ కీన్వా అని. ఇప్పుడు రీసెంట్‌గా నేను తింటున్నా గాబట్టి నాకు కీన్వా ఇంపార్టెన్స్ అనేది నాకు అర్థమైందనమాట. సో, కీన్వా టేస్ట్‌లెస్ అండి. అసలు టేస్టే ఉండదు. ఏదో గింజలు తిన్న ఫీలింగ్ ఉంటది. కాకపోతే ప్రోటీన్ ఎక్కువుంటది గాబట్టి మంచిది. మనం ఎట్లా తినాలంటే మంచి లిక్విడ్ కర్రీస్ ఉంటాయి గదా! కొంచెం కర్రీస్ ఎక్కువేసుకొని తింటే చాలా అంటే చాలా ఫుల్‌ఫిల్లింగ్ ఉంటది. కీన్వా బెస్ట్. ఇంకా కొంతమంది మన మెయిన్‌గా సెలబ్రిటీస్ వాళ్ళంతా సలాడ్స్‌లలో కీన్వా వేసుకొని తింటరు. సో, అట్లా కీన్వా ప్రోటీన్ అన్నమాట. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయినంక చియా సీడ్స్ వాటర్ అయితే తీసుకుంటున్నా. చియా సీడ్స్ వాటర్ చాలా హెల్ప్ చేస్తాయి. ఫైబర్ ఎక్కువుంటది. ఆకలి వేయకుండా ఉంచుతది. అండ్ ఇప్పుడు దట్ టూ సమ్మర్‌లో కాబట్టి మనకి వాటర్ ఇంటేక్ చాలా ఉండాలి. మెయిన్‌గా డైట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా 3-4 లీటర్స్ వాటర్ అయితే తీసుకోవాలి. సో, అట్లా మీకు ఏమైనా చేంజ్ తెలుస్తుందా నా ఫేస్‌లో? నాకైతే ఫేస్ దగ్గరున్న ఫ్యాట్ అంతా పోయినట్టు అనిపిస్తుంది. లుక్ అయితే మంచిగా అనిపిస్తుంది. సో, ఇక్కడ ఇంకా షాపింగ్‌కెళ్దామని గూడా మంచిగా రెడీ అయిపోయినా నేను. ఇది నా ఔట్‌ఫిట్. ఈ డ్రెస్ బావుందా? నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నా. కొంచెం లూజ్ అయింది. నీ పేరేంటి? నీ పేరేంటి? ఖుషి.
1 2 3 దా ఒకటేసారి పెట్టాలి. అండ్ కమింగ్ టు న్యూట్రిషన్స్, రైస్‌లో కార్బ్స్ ఎక్కువ, ప్రోటీన్ తక్కువ. అదే కీన్వాలో ప్రోటీన్ ఎక్కువుంటుంది. మనకిప్పుడు వెయిట్ లాస్‌తో పాటు మజిల్ గెయిన్ గూడా చాలా ఇంపార్టెంట్ గాబట్టి నేను కీన్వానైతే ప్రిఫర్ చేస్తున్నా ప్రెజెంట్. ఇంకా గడక తినేదాన్ని గదా! గడక చపాతీలో గూడా ఫైబర్ ఎక్కువుంటది. సో, అది గూడా మంచిది. ఇంకా రైస్ తినాలని అనుకుంటే ఖచ్చితంగా రైస్ తినొచ్చు. కానీ ప్లేట్ నిండా రైస్ గాకుండా 2 రెండింతలెక్కువ కర్రీవి తినాలి. సో, అప్పుడు మనము అన్నం కొంచెమే తీసుకుంటాము. నేనైతే ఈరోజు షాపింగ్‌కి వెళ్తున్నా గదా! చాలా యాక్టివ్‌గా అయితే ఉన్నాను. అందుకే ఆ క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేయడానికైతే కీన్వా అయితే తీసుకుంటున్నా. బయటికెళ్తే అదో ఇదో తినాలనిపిస్తది గదా! సో, ఏం తినలేదు. కంట్రోల్ చేసుకొనైతే వచ్చినంక కీన్వా అయితే తిన్నా. ఇక్కడ రెడీ అయిపోయినా. అయితే సాయితే నేనే వెళ్తున్నాము. ఇంకా పిల్లలిద్దరిని డైవర్ట్ చేద్దామనేసి అయితే ఇద్దరికైతే చాక్లెట్స్ ఇచ్చి, ఫోన్ ఇచ్చి పెట్టేసి మా అన్నయ్య ఇంకా సాట్ ఉన్నాడు. సో, వాళ్ళిద్దరిని చూసుకోమనైతే మేమైతే షాపింగ్‌కైతే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మనం కూడా అంతే. ఇంకా నచ్చకపోతే మళ్ళీ ఇంకో షాపింగ్ చేయాలి. నేనైతే ఎప్పుడు ఒక్కదాన్నయితే షాపింగ్‌కైతే వెళ్ళాను. వెళ్తే సతీష్ నేను ఇద్దరం వెళ్తాము. ఫస్ట్ టైమ్ సాహిత్య నేను కలిసైతే షాపింగ్‌కైతే వెళ్ళినాము. ఎన్ని షాప్స్ తిరిగినామో మీరే చూసేయండి. గాయ్స్ మేము ఎప్పుడైనా వరంగల్‌లో షాపింగ్ చేస్తాము. నైటీస్ వరంగల్‌లో తీసుకుంటాము. ఎంత రీజనబుల్ ప్రైస్ అంటే మంచి మంచి క్వాలిటీ రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. ఇక్కడ మేము 2 షాపులు తిరిగినాం. నార్మల్ మేము వరంగల్లో 300 తీసుకునే నైటీ 500 600 చెప్తుళ్ళు. లిటరల్లీ అంత కాస్ట్ పెట్టేసి 4-5 నైటీస్ తీసుకుంటాం. ఒకటేసారి మేము మా ఆంటీ నేను సాహిత్య అందరం ఒక మంచిగా బిల్లు చేస్తాం. మంచిగా 5 నైటీలు కొనుక్కుంటాం. సరే సాహిత్య ఇంకా వరంగల్ కాదు కదా మా ఇంటికి వచ్చింది కదా ఇక్కడ ట్రై చేద్దాం అని అంటే వచ్చినాము. ఓ అంత కాస్ట్ పెట్టి మేమైతే డైరీ వేయలేము. క్యాజువల్గా ఇంట్లో వేసుకున్నానికి 500 పెట్టిన అవసరమే లేదు. సరే ఇంకోటి కొత్తగా చందన షాపింగ్ మాల్ ఓపెన్ అయింది, చూద్దాం మళ్ళీ కూడా చూద్దాం. ఇప్పుడైతే ఆకృతి ఇంకా చెన్నై ఎంజీఆర్ కదా ఆ 2 కవర్ చేసి అయ్యో ట్రెండ్స్ కూడా వెళ్తాం. టీషర్ట్స్ మనం చూడాలి. బాగుంది. బ్లాక్ బాగుంది. ఈ సైజ్ ఓకేనా? ఇంకోటి సైజ్ ఓకే మంచిగా బాగుందా? బాగుంది. బాగుంది. ఏది బాగుంది? బ్లాక్. ఇంత ముందు బ్లూది అది కూడా బాగుంది. అది బాగుంది. బాగుంది. నాకు మస్తు నచ్చింది. లిటరలీ చాలా డేస్ అదో ట్రెండ్స్కి వచ్చిన నేను. కలెక్షన్ అయితే నాకు నచ్చింది. అంటే నేను టీషర్ట్స్ చూద్దాం అనుకున్నా కానీ క్యూనిక్స్ అంటాం కదా, క్యూనిక్స్ షార్ట్ టాప్స్ అవి నచ్చినాయి, బాగున్నాయి. బాగుంది. అయిపోయింది. మేమిద్దరం టాప్స్ కొనుక్కున్నాం. నేను ఉన్న సైట్ ఒకటి కొనుక్కున్నాం. ఇప్పుడు ఎక్కడికి ఇక చందన నైటీస్ కానీ వచ్చి ఏమేమో కొనుక్కున్నాం. మాకు ఓవర్ యాక్షన్ ఎక్కువ, అందుకే మళ్ళీ చందన దీన్ని ఇదేం పాపం చేసింది, అందుకే దీంట్లో కూడా వచ్చినాం నైటీస్ చూద్దామని. 3 షాప్స్ తిరిగినంక ఫైనల్‌గా మాకు చందన షాపింగ్ మాల్‌లో నైటీస్ అయితే దొరికినాయి. అంటే కాటన్ నైటీస్ కావాలని అడిగింది సాహిత్య. అందుకే మాకు కాటన్ నైటీస్ అంటే డిఫరెంట్‌గా మంచి క్లాత్ మంచిగుండాలి. ప్లస్ ప్యాటర్న్ కూడా మంచిగుండాలని మాకైతే ఆ నైటీస్ దొరికినాయి. ఫైనల్‌గా 2 తీసుకుంది తను. నేనైతే ఒకటి తీసుకున్నా. ఇంకా రిటర్న్ వచ్చేసినాం ఇంటికి. వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లల కోసం అయితే ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయినా. ఇప్పుడే తాపించిన. ఖుషి ఆమె తిన్నావా? నాన్న తినిపించిందట కదా అన్నం.
దానిలో ఫిష్ ఉంది, స్పూన్ ఉంది. ఫిష్ కర్రీ అయిందా? ఫిష్ కర్రీ. ఇది ఫిష్ కర్రీ, ఫ్రెండ్ ఇచ్చిండు. ఫిష్ పులుసు, బెండకాయ వేసారు. ఇదేమో నిన్న సండే మటన్ కర్రీ చేసినాం కదా అది. ఇంక ఇక్కడ నేను కిన్వా పెట్టుకున్నా. ఇది నేను చేసిన పప్పుచారు. కమింగ్ బ్యాక్ టు ప్రోటీన్ టాపిక్. మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు బాడీ లూజ్ అవ్వకుండా టోన్డ్‌గా ఉండాలంటే ప్రోటీన్ అయితే చాలా ముఖ్యము. ఇప్పుడు నేను డంబుల్స్ చేస్తున్నాను కదా! సో, మజిల్స్ రిపేర్ అవ్వాలంటే నాకు ప్రోటీన్ అయితే కావాలి. సో, డంబుల్స్ వర్కౌట్ చేసేటప్పుడు పిచ్చి పిచ్చిగా మనకు నచ్చినట్టు స్పీడ్‌గా ఆగమాగం అయితే చేయొద్దు. స్లోగా నిదానంగా సెట్ టు సెట్ చేస్తేనే మంచిది. ఎందుకంటే ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే మనకి నరాలు పట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే డంబుల్స్ చేసేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా, నిదానంగా, కూల్‌గా చేయాలి. అండ్ బ్రీత్ తీసుకునేటప్పుడు కూడా సాఫ్ట్‌గా తీసుకోవాలి. అది నేను చెప్పాలనుకున్నా. పైన వ్యూ చూడండి ఎంత బాగుంటుంది ఈ టైంలో. ఇప్పుడైతే 5:50 అవుతుంది. ఈ టైంలో చాలా బాగుంటుంది అసలు. బర్డ్స్ అన్నీ అక్కడి నుంచి ఇటువైపు వస్తాయి. డైలీ షార్ట్స్లో పెడతాయి కదా, అక్కడ చూడండి మా కోడలు ఆడుకుంటుంది. వామిక హాయ్ చెప్పురా. వస్తుంది. హాయ్ చెప్పు బేట. హాయ్ క్యూటీ. సో అయితే నాకు జనరల్గా అక్క మీ వర్కౌట్ వీడియో పెట్టండి అక్క అంటున్నారు. కొంచెం సారీ గాయస్, నా జుట్టు అంతా కొంచెం చిందరమందరగా ఉంది. అయితే వర్కౌట్ వీడియో ఎట్లా పెట్టాలి నాకు అర్థమవుతలేదు. నేను అందుకే ఫుల్ లెంత్ వీడియో కాకుండా ఏమేం చేస్తా అనేవి నేను జస్ట్ అట్లా మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఇలా చేస్తున్నా కదా, ఇలా చేసేవి 10 times 3 sets చేయాలి. 10 times 3 sets, 5 sets అట్లా సెట్స్గా చేయాలి. ఎప్పుడు వర్కౌట్ చేసినా అట్లా సెట్స్గా చేస్తాను నేను. ఇట్లా చేయడం కానీ, ఒక హ్యాండ్తో చేయడం, 2 handsతో చేయడం. సో అట్లా వాటిని ఏమంటారు కూడా నాకు తెలియదు. ఇంకా సిటప్స్ కానీ అట్లా సెట్గా చేస్తాను అనమాట. ఇంకా అదంతా ఫుల్ లెంత్గా వీడియో తీయాలంటే 15 minutes పడుతుంది నాకు తెలిసి. అందుకే నేను ఒక్కొక్క బిట్ అయితే మీకు క్లిప్స్ యాడ్ చేస్తున్నా. ఫుల్ లెంత్గా వీడియో తీయలేను. ఇంకొకరు అయితే ఫుల్ వాకింగ్ వీడియో పెట్టమన్నారు. ఫుల్ వాకింగ్ వీడియో ఎట్లా పెడతా నేను? ఫుల్ వాకింగ్ వీడియో ఎట్లా పెడతా అసలు? నేను నాకు కుదిరినప్పుడల్లా నేను వాకింగ్ చేస్తూ ఉంటా. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక చేస్తాను. ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగే చేస్తాను. ఒక్కొక్కసారి ఇప్పుడు నాకు నా వర్క్ ఇంట్లో కుకింగ్ అదంతా నాకు 12:30కి అట్లా అయిపోయింది అనుకో, 12:30 to 1:30 అట్లా చేస్తాను. లేదంటే లంచ్ అయిపోయినాక 2:30 to 4, 2:30 to 3, 3:30 to 4 అట్లా చేస్తాను. ఇంకా ఈవినింగ్ ఇట్లా ఈ టైంలో 5:30, 6కి ఆ టైంకి పైకి వచ్చి మళ్ళీ ఒక 1 hour చేస్తాను. సో అట్లా కంప్లీట్గా నాకు ఓవరాల్గా 10 to 11కి అయ్యేలాగా చూసుకుంటాను నేను కంప్లీట్గా వీడియో పెట్టలేనండి. వీడియో పెడితే ఏమొస్తుంది, ఫన్నీగా ఉంటుంది అంతా. ఎందుకు అంతా ఎట్లా చేస్తాం, ఇష్టం ఉన్నట్టు చేస్తాం కదా, అది పెట్టలేను. ఫన్నీ ఉంటుంది, కామెడీగా. సో అంతే. ఖచ్చితంగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, డైట్ చేసినా చేయకపోయినా ఫిజికల్గా మనం ఖచ్చితంగా ఎవరైనా యాజ్ ఏ ఉమెన్గా, బాయ్స్ ఎట్లాగో వాళ్ళు వాక్స్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు, నడుస్తారు, వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత వాక్స్ అయితే కవర్ అయిపోతాయి, స్టెప్స్ అయితే కవర్ అయిపోతాయి. కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళకైతే అస్సలు కవర్ కావు. వాళ్ళు ఖచ్చితంగా వాకింగ్కి టైం ఇవ్వాలి. అట్లీస్ట్ 10K స్టెప్స్ కాకపోయినా మినిమం 5K స్టెప్స్. మంచిగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కాకుండా కూడా ఒక 5K స్టెప్స్ అయితే ఖచ్చితంగా చేయండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా 10K స్టెప్స్ ఖచ్చితంగా చేయాలి. నాకు ఈ 1 monthలో అనిపించింది, నేను చెప్తున్నా. మంచిగా ఉంటుంది అసలు. అలవాటు అయినాక అసలు 10K స్టెప్స్ సింపుల్గా అయిపోతాయి తెలుసా. ఈరోజు మేము అంతా బయటికి పోయినా చిన్నగా వాకింగ్ చేసినా జస్ట్ 5K స్టెప్సే అయినాయి. ఇంకా రిమైనింగ్ 5K స్టెప్స్ చేస్తున్నాయి. ఇప్పుడు చేద్దామని పైకి వచ్చిన, ఇప్పుడు మీతో మాట్లాడాక మంచి స్పీడ్గా చేసేస్తా. మా పొట్టలు కూడా వచ్చేసారు, పైన ఆడుతున్నాయి చూడండి. సో అదనమాట. సో నేను ఏమనుకుంటున్నా అంటే, డైలీ ఫుల్ లెంత్ వీడియో కాకపోయినా అట్లీస్ట్ ఒక డే బై డే తీద్దాం అనుకుంటున్నా. మీకు నచ్చితే మాత్రం ఓకే అక్క, ఈ ఐడియా మంచిగా ఉంది, మీరు తీయండి అని అంటే నేను డే బై డే మీకు నచ్చకపోయినా నేను డే బై డే తీద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. ఇక అంతే.
అనుకోకుండా అయితే ర్యాండమ్‌గా ఈరోజైతే వీడియో తీశాను. బట్ మేబీ నేను కరెక్ట్‌గా టైమ్ టు టైమ్ కన్వే చేయలేకపోయినా నెక్స్ట్ వీడియోలో నాకు కరెక్ట్ టైమింగ్ టు టైమింగ్ అయితే కన్వే చేస్తూ చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.